హరిదాస్గా నాన్నగారికి 50 సంవత్సరాలు ఫీల్డ్ సార్. అనుభవంతో పాటు ఆస్తమా కూడా పెరిగింది. మంచులో తిరిగి తిరిగి మనిషి వీక్ అయ్యారు. హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఖర్చు అవుద్ది అన్నారు. నాన్నగారు మాత్రం నా వెనకాల ఊరుంది నాకేమైద్ది అన్నారు. డబ్బులు అవసరమని నలుగురికి ఫోన్ చేస్తే నలుగురు 4 మాటలు చెప్పారే కానీ 4 రూపాయలు ఎవరు ఇవ్వలేదు సార్. ఊరికి సంస్కారం పోయింది, నాన్నగారికి ప్రాణం పోయింది. పండగ అంటే పెద్దలు పిల్లలు, నగలు బట్టలు, ఆటలు అరిసెలే అనుకుంటున్నారు కానీ హరిదాస్ కూడా అని ఏ ఒక్కరూ అనుకోవట్లేదు సార్. హరిదాస్ గజ్జెగట్టి ఇంటి ముందర ముగ్గులో నుంచుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటారు. అదే హరిదాసు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటికి రాలేదు సార్. బ్రహ్మముహూర్తంలో భజన చెక్కల చప్పుడు వింటే రాక్షస గణాలు పరిగెడతాయి అంటారు. కానీ ఆఖరి క్షణంలో హరిదాస్ గారి గుండె చప్పుడు వినటానికి ఏ మనిషి గణం రాలేదు సార్. అక్షయ పాత్రను తలమీన పెట్టుకున్న పరమాత్మ హరిదాస్ అంటే. ఆత్మ జీవాత్మ ఇవి 2 కలిపితే పరమాత్మ. ఎదురుగా ఉన్న జీవుడికి ఆహారం దొరుకుతుంది, గాలిలో ఉన్న ఆత్మలకు కూడా పిండాల రూపంలో ఆహారం దొరుకుతుంది. కానీ పరమాత్మనే హరిదాస్ గారికి ఏం మిగలడం లేదు సార్. మీకు పండగ అంటే వచ్చిపోయే ఒక్క రోజు సార్. మాకు పండగ అంటే 364 రోజులు వెయిట్ చేస్తే వచ్చే ఒకే ఒక్క రోజు సార్.